4 పీసెస్, ఇంకో రౌండ్లో 4 పీసెస్, ఇలాగా 12 పీసెస్ ఫ్లవర్ మాదిరిగా సెట్ చేశారు. ఈ హాల్లో చూడండి, ఈ పిల్లర్లో అప్సర ఇవే రంభ నాట్యం చేసేవచ్చు. రంభ నాట్యం చేసేటప్పుడు దత్తాత్రేయుడు వచ్చి తాళం వేసుకుంటాడు. ఇక్కడ ఈశ్వరుడు వచ్చినాడు నాట్యం చూడాలి. పార్వతీదేవి నాట్యం చేసేకొచ్చింది. సూర్యుడు మేళం వాస్తుంటాడు. తుంబురుడు వీణవాద్యం వాస్తున్నాడు. విఘ్నేశ్వర డోర్ వాస్తున్నాడు. నందీశ్వర మృదంగం. పంచముఖ బ్రహ్మ మృదంగం వాస్తుంటాడు. ఆ పిల్లర్లో నటరాజు, ఈయన మూన్గాడు చంద్ర, సనాతన మహర్షి ఋషి. నేను చెప్పిన వీళ్ళందరూ రంభనాట్యం చేస్తుంటే వీళ్ళు రకరకాల వాద్యాలు వస్తున్నారు. ఇట్లాగా ప్రజలకు జరిగాయి. మనకి చూపించింది రియల్ నంబర్ కాదు, చెప్పండి స్టోరీ మన ఇక్కడ ఇది చూస్తాను. ఏం నిలబడి మీరు వినిటారు కదా సార్, రంభా ఊరసి మేనక తిలోత్తమ నలుగురు అప్సరసలకి ఇతనే నాట్యం నేర్పించిన గురువు. ఇతని పేరు బృంగీశ్వరుడు. ఇతనికి ఉంటాయి 3 కాళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడు నాట్యం చేయాలి, 24 గంటలు వాళ్ళకు నాట్యం నేర్పిస్తాను. అప్సరతో నాట్యం చేసి అలిసిపోతే ఒక కాలు తీసుకోవచ్చు, ఇంకా 2 కాళ్ళు ఉన్నాయి. ఈశ్వరుడు ఒక కాలు ఎక్స్ట్రా. నేను ఎలా చెప్తే ఎదురుగా అలా చేస్తాను. వచ్చే 9 పెట్టున్నాడు.